ఆదికాండం ఆదియాగమం 32వ అధ్యాయం. ఆదియాగమం 32వ అధికారం. కలిసి చదువు. ఆదియాగమం 32వ అధికారం. ఆదికాండం ఆదియాగమం 32వ అధ్యాయం 32వ అధికారం 24వ వచనం. 24వ వచనం. ఆదియాగమం 32వ అధికారం 24వ వచనం. కలిసి చదువుకుందాం. அனைவரும் சேர்ந்து வாசிப்போம். Then Jacob was left alone. யாக்கோபு தனித்திருந்தான். அப்பொழுது ஒரு புருஷன் விடியமளவும் அவரோடு போராடி యూదా రాసిన ఈ పేజ్ అట్టే పెట్టుకొని యూదా రాసిన పత్రిక మొదట இந்த பகுதியை அப்படியே வைத்துக்கொண்டு யூதாவின் புஸ்தகம், யூதா எழுதின நிருபம் 9వ వచనం. யூதா எழுதின நிருபம் 9వ வசனம். 8-9 வசனங்கள் కలిసి చదువు. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். Likewise also அப்படியே போலவே சொப்பனக்காரனாகிய இவர்களும் மாம்சத்தை அசுத்தப்படுத்திக் கொண்டு கந்தவர்தகத்தையும் அசட்டை பண்ணி மகத்துவங்களை தூஷிக்கிறார்கள். பிரதான தூதனாகிய மிகாவேல் மோசேயுடைய சரீரத்தை குறித்து பிசாசனுடைய கர்கித்து பேசின பொழுது அவனை தூஷணமாய் குற்றப்படுத்தி துணியாமல் கர்த்தர் உன்னை கடிந்து கொள்ளுவாராக என்று சொன்னான். దేవుడు తాసగా సిరి జపం చేయండి. ప్రభువా, చిన్న మంద ప్రభువా మమ్మల్ని ఇక్కడ సమకూర్చారు, దాన్ని బట్టి స్తోత్రములు. మరి ఒకసారి మీ సిలువ వెనకాల మమ్మల్ని దేవా మరుగు చేయము. ప్రభువా, బలహీనుని నన్ను కరుణించుము. దేవా, నా శత్రువులు దేవా ఓడించుము, సిగ్గుపడేటట్లు చేయము. ప్రభువా, మీ యందు దేవా ఆశ్రయిస్తున్నాము. దేవా ప్రభువా, బలహీనును జ్ఞాపకం చేసుకోండి, మీ సంఘంని జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రజలకి అవసరమైంది ఇయ్యండి. నా వలన మీ ప్రజలకి దేవా రావాల్సిన దేవా ఆ యొక్క మేలుని దేవా ఆపబాకము. ప్రభువా, నా శిక్ష వాళ్ళపైన రానికుండా, నా వల్ల వాళ్ళకి ఏ నష్టము రానికుండా కరుణించుము. ప్రభువా, మీ సంఘంతో మాట్లాడము. ప్రభువా, నీ చిత్తంలోకి నన్ను మార్చుకొనుము. ప్రభువా, మరుగు చేయము. దేవా, నేను ట్రాన్స్లేషన్ అన్న మాకు కావాల్సిన కృపను అనుగ్రహించము. దేవా, మీ సంఘంతో మాట్లాడడం ప్రభువా, కరుణించమనేసి మీ పాదం దగ్గర అప్పగించుకొంచు. యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయిను అని రాయబడింది. యాకోబు తనితిరుందాన్ என்று சொல்லி நாம் இங்கே பார்க்கிறோம். ఆయన జీవితంలో, அவருடைய வாழ்க்கையிலே ఆయన ఒక్కడే ఉండేటట్టుగా ఒక సమస్య అడ్డొచ్చింది. அவர் ஒருவராக தனித்திருக்கும்படியான ஒரு சூழ்நிலை வந்தது. తనతో పాటు అనేకులు ఉండారు, அவரோடு கூட அநேகர் இருந்தார்கள். కానీ తనకున్న సమస్యని ఆయన గెలవకపోతే ఎవరు కూడా ముందుకు సాగిలేని ఒక స్థితిలో కనిపిస్తారు. ஆனாலும் கூட அவருக்கு வரக்கூடிய பிரச்சனைகளில் அவருக்கு யாரும் கூட எதிர்வராத சூழ்நிலை காணப்பட்டது. 22వ వచనంలో తనతో పాటు తన 2 భార్యలు, దాసరాలు, ఇంకా వాళ్ళ కుమారులు అందరిని కూడా తను తీసుకుని వెళ్తున్నాడు అని మనం చూస్తున్నాం. 22వ వచనத்தில் ராத்திரியில் எழுந்திருந்து தன் 2 மனைவிகளையும் தன் 2 பணிவிடைக்காரர்களையும் தன்னுடைய 11 குமாரர்களையும் கூட்டிக் கொண்டு போனான் என்று பார்க்கிறோம்.
కాబట్టి తన జీవితంలో కొంతమందిని తను ఒక చోటికి తీసుకొని పోతున్నాడు అని మనం చూస్తున్నాం. அவருடைய வாழ்க்கையிலே ஒரு சில நபர்களை ஒரு இடத்திற்கு கொண்டு செல்கிறார் என்று பார்க்கிறோம். కాబట్టి ఆ స్థలానికి తీసుకొని పోవాలంటే, அந்த இடத்திற்கு கொண்டு போக வேண்டும் என்று சொன்னால், తన జీవితంలో మాత్రం ఒక అడ్డు అనేది వస్తుంది. அவருடைய வாழ்க்கையில మాత్రం ஒரு అதாவது ஒரு பிரச்சனை வருகிறது. ఆ అడ్డుకి తన యొక్క కుటుంబములకి సంబంధం లేదు. அவருடைய சொந்த அந்த குடும்ப பிரச்சனைக்கும் அந்த குடும்பத்தாருக்கும் எந்த ஒரு சம்பந்தமும் இல்லை. కాబట్టి అట్లాంటి స్థితిలో ఆ యొక్క సమస్య ఆయనది మాత్రమే కాబట్టి ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాను అని రాయబడింది. அந்த பிரச்சனை அந்த சூழ்நிலை அவரது மாத்திரமா அவருடையதா இருந்தது நிமித்தமாக அவர் அந்த இரவு முழுதுமாக தனித்திருந்தார் என்று சொல்லி பார்க்கிறோம். 24వ వచనంలో అక్కడ ఒక వ్యక్తితో పోరాడెను అని రాయబడింది. அங்கே ஒரு புருஷன் பொழுது விடியுமலும் அவரோடு கூட పోరాడినారు என்று பார்க்கிறோம். క్రైస్తవ జీవితంలో కూడా అనేకుల యొక్క జీవితంలో ఈ యొక్క సమస్యని బట్టి ఆ వ్యక్తి మనం ఆ వ్యక్తితో ముందుకు సాగలేక పోరాడుతున్న ఒక సమస్యలో ఆగిపోతాం లేదా నిలబడతాం. நாமும் கூட நம்முடைய கிறிஸ்துவ வாழ்க்கையிலே நம்முடைய சூழ்நிலை நிமித்தமாக நம்முடைய கஷ்டங்கள் மத்தியிலாக நாமும் அவரோடும் அவரும் நம்மோடு கூட போராடுவது நிமித்தமாக நம்முடைய வாழ்க்கையிலே நாம் முன்னேறி செல்லக்கூடாத சூழ்நிலை காணப்படுகிறது. ఈ చోట్లో ఆ వ్యక్తి మేలు కోసం పోరాడుచున్నాడు. இந்த இடத்திலே அந்த நபரானவர் ஒரு நன்மைக்கு ஏதுவான காரியத்திற்காக போராடுகிறார் என்று பார்க்கிறோம். ఈ యొక్క వ్యక్తి పోరాడకపోతే యూదా పత్రికలో రాసిన సాతానుతో పోరాటం అవసరమైపోతుంది. ஒருவேளை இந்த போராட்டமானது இந்த நபர் இந்த இடத்தில் செய்யவில்லை என்று சொன்னால், யூதா நிருபத்தில் வாசித்த வண்ணமாக அவர் சாத்தானோடு கூட சேர்ந்து போராட வேண்டிய சூழ்நிலை ஏற்பட்டிருக்கும். సంఘ ప్రార్థనలో సంఘము ని నడిపించే మేము లేదా పెద్దవారము అయితే మీరు సంఘముని ముందుకు తీసుకుపోవాలంటే ఈ యొక్క అడ్డు ఆటంకం ఉండేంత వరకు ముందుకు పోయేదానికి అవకాశం లేదు. சபையின் ஜெபத்தில் கூடி வந்திருக்க நாமும் நீங்களும் நாம் அனைவரும் கூட சபையாக நாம் அனைவரும் சேர்ந்து நாம் ஜெபிக்கவில்லை என்று சொன்னால் விதமான சூழ்நிலைகள் நமக்கு அநேக பிரச்சனைகள் வரக்கூடியதாய் காணப்படுகிறது. ఆదికాండం 28వ అధ్యాయం, ஆதியாகமம் 28ஆம் அதிகாரம் 11వ వచనం 12వ వచనము. ஆதியாகமம் 28ஆம் அதிகாரம் 11, 12 వచనங்கள். ఒక చోట చేరి 12వ వచనం 12, 13. 12, 13. అప్పుడు అతను ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండను, కాబట్టి ఇక్కడ ఆ యొక్క స్థలములో యెహోవా నిలచుండేది చూసేను అని రాయబడింది. அங்கே கர்த்தர் நின்று இருக்கிறதை அவர் பார்க்கிறார். ఆ చోటుని గురించి ఏం చెప్తూ వచ్చాడు? அந்த இடத்தை குறித்து என்ன சொல்லி கொண்டு வந்தார்? 16వ వచనంలోకి వచ్చేగాడికి 16ఆం వచనத்திற்குள் வருவதற்காக యాకోబు తన నిద్ర నుంచి లేచి ఇది నిశ్చయముగా 16వ వచనం చదవండి. నిశ్చయంగా యెహోవా ఈ స్థలమున ఉన్నాడు, అది నాకు తెలియకపోయెను. யாக்கோபு நித்திரை தெளிந்து விழித்த பொழுது மெய்யாகவே கர்த்தர் இந்த ஸ்தலத்தில் இருக்கிறார், இதை நான் அறியாத இருந்தேன் என்றான். కాబట్టి యెహోవా ఈ స్థలములో ఉన్నాడు అని రాయబడింది. இங்கே கர்த்தர் இந்த இடத்தில் இந்த ஸ்தலத்தில் இருக்கிறார் என்று எழுதப்பட்டிருக்கிறது. కాబట్టి ఆ యొక్క స్థలములో దేవుడు ఉన్నాడు, அந்த இடத்திலே தேவன் இருந்தார். రెండోదిగా ఏం చెప్పాడు అక్కడ? இரண்டாவதாக என்ன சொன்னாருங்க? 16, 17వ వచనానికి వచ్చే కాడికి 17ஆம் వచనத்திற்குள்ளாக చదవండి. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. இந்த ஸ்தலம் எவ்வளவு பயங்கரமா இருக்கிறது, இது தேவனுடைய வீடே அல்லாமல் వేరల్ల ఇది వానத்தின் వాసల్ என்றார். కాబట్టి రెండోదిగా ఇది దేవుని యొక్క ఇల్లు అని రాయబడింది. இரண்டாவதாக இது தேவனுடைய வீடு ஸ்தலமாய் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొక్క నివాస స్థలము, தேவனுடைய வீடே వానத்தின் వాసలాய் కానப்படுகிறது. వాక్యానుసారంగా మనకు తెలుసు, ఎక్కడ 2, 3 ఆయన నామమున చేరి ఉంటారో అది దేవుని యొక్క ఆలయముగా, మందిరముగా, సంఘముగా మనం ఎంచుకుంటాం. வசனத்தின்படியாக நாம் அறிந்திருக்கிறோம், எங்கே 2, 3 பேர் நாமத்தினால கூடி இருக்கிறார்களோ அங்கே தேவனுடைய வாசஸ்தலம் இருக்கும் என்று சொல்லி நாம் பார்த்திருக்கிறோம்.
కాబట్టి అది సంఘము, அது சபை, అక్కడ దేవుడు ఉన్నాడు అని రాయబడింది. அங்கே தேவன் இருக்கிறார் என்று சொல்லி எழுதப்பட்டிருக்கிறது. కాబట్టి యాకోబు ఒక తప్పు చేశాడు, யாக்கோபு ஒரு தவறு செய்தார். ఆ నుంచి పారిపోతూ వచ్చినప్పుడు దేవుడు తనకి కనిపించాడు. யாக்கோபு அந்த இடத்தை விட்டு கடந்து போகும் பொழுது அங்கே கர்த்தர் அங்கே அவருக்கு வெளிப்படுகிறதை பார்க்கிறோம். దేవుడు కనబడి ఏం చెప్తున్నాడు? தேவன் வெளிப்பட்டு என்ன சொல்கிறார்? 15వ వచనంలో 15వ వచనத்தில் చదవండి. కాబట్టి ఈ దేశంలోకి లేదా ఈ స్థలంలోకి నేను మరలా తీసుకుని వచ్చేదను అని రాయబడింది. இந்த தேசத்திற்கு உன்னை திரும்பி வர பண்ணுவேன் என்று பார்க்கிறோம். కాబట్టి ఈ స్థలంలోకి తీసుకొని వస్తాను అని రాయబడింది. இந்த இடத்திற்கு இந்த స్థలத்திற்கு நான் திரும்ப கொண்டு வருவேன் என்று சொல்கிறார். ఈ స్థలంలోకి తీసుకొని వచ్చేంత వరకు నేను నీకు తోడుగానే వస్తాను అని చెప్పాడు. இந்த இடத்திற்கு உன்னை காத்து திரும்பி வர பண்ணும் வரைக்கும் நான் உன்னோடு கூட இருக்கிறேன் என்று சொல்கிறார். కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభు అందరితో మాట్లాడేదానికి మనం ప్రార్థన చేస్తాం. ముఖ్యமாக நம்ம கவனிக்க வேண்டியது சொன்ன மாலை வேளையிலே தேவன் தாமே நம் அனைவரோடு பேசத்தக்கதாக நாம் ஜெபிக்க வேண்டும். కాబట్టి ఒక్క వ్యక్తి ద్వారా తన యొక్క ప్రజలందరినీ ఆశీర్వాదంలోకి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ஒரு நபரின் மூலமாக தம்முடைய ஜனங்கள் எல்லோரையும் ஆசீர்வதிக்கும்படியாக அந்த நபரை வழிநடத்துகிறார். యాకోబు ద్వారా తన కుటుంబం అంతా కూడా గొప్ప రక్షణలోకి రావాలని దేవుని యొక్క సంకల్పము. யாக்கோபின் மூலமாக அந்த குடும்பம் முழுவதுமாக பெரிய ரட்சிப்புக்குள்ளாய் வர வேண்டும் என்று దేవుడి నోకమాయి కనపట్టదు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా అనేకుల్ని గొప్ప రక్షణలోకి ఆశీర్వాదంలోకి తీసుకొని రావాలనేది దేవుని యొక్క చిత్తము. దేవుడి ఉన్నతமான ఉద్దేశం அவருடைய நோக்கம் என்னவென்று சொன்னால் சபையின் மூலமாக அநேகரை சபையில கூடி வர செய்ய வேண்டும் என்று சொல்லி దేవుడి ఉన్నతమైన తీర్మానమై இருக்கிறது. మనం ఏమనుకుంటామో, நாம் என்ன நினைப்போம்? కాబట్టి ప్రభువా నేను మాత్రం ఏం చేయను, నువ్వే అన్ని చెయ్యి, నువ్వే అందరినీ తీసుకురా, నువ్వే అన్ని చేయని చెప్తూ వస్తాం. நாம் என்ன சொல்லுவோம்? ஆண்டவரே நான் என்ன செய்யக்கூடும், ஆண்டவரே நீரே அனைவரையும் அழைத்து வர வேண்டும், அநேகரை நீர் கூட்டு வர வேண்டும் என்று சொல்லி நாம் சொல்லுவோம். ఆయన చేయాల్సింది చేస్తాడు గాని அவர் செய்ய வேண்டியதை செய்வாரே தவிர మన దగ్గర మన ద్వారా దేవుడు కొన్ని చేయాలి అని కోరుతున్నాడు. ஆனால் நம்மிடத்தில் நம்மோட தேவன் ஒரு சில காரியங்களை செய்ய வேண்டும் என்று விரும்புகிறார். అది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. అది దేవుడి చిత్తమై இருக்கிறது. కాబట్టి యాకోబు జీవితంలో దేవుడు నేను నీకు తోడుగా వస్తాను అని చెప్పాడు. இங்கே யாக்கோபுடைய வாழ்க்கையிலே தேவன் கர்த்தர் நான் உனக்கு துணையா இருக்கிறேன், உன்னோடு கூட வருகிறேன் என்று சொல்கிறார். మరలా ఈ చోటికి తీసుకొని వస్తానని చెప్పాడు. மீண்டுமாக உன்னை இந்த இடத்திற்கு கொண்டு வர மட்டும் చూడండి, ఈ చోటికి వచ్చినాకే సేవ చేసేకి అవుతుంది అనమాట. இந்த இடத்திற்கு வந்தால் ஒழிய நீ ஊழியம் செய்வதற்கு ஏதுவா இருக்கும் என்று சொல்கிறார். దేవుని యొక్క ఇంటిలోకి వచ్చినాకే దేవుని యొక్క పరిపూర్ణమైన సన్నిధి మనలో కనబడుతుంది. దేవుடைய வீட்டுக்கு வந்த உடனே தான் தேவனுடைய பரிபூர்ணமான நோக்கத்தை நாம் காண முடியும். కాబట్టి ఆ యొక్క చోట్లోకి వచ్చి సేవ చేసేది ఒక వేరైన సేవ. అది அந்த இடத்திற்கு வந்து ஊழியம் செய்வது அது ஒரு విధமான ஊழிయం. కాబట్టి ఆ యొక్క చోటుకు వచ్చి ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో దేవుడు ఆ చోట్లో ఉంటాడు. కాబట్టి నీకు ఏ దేవుని యొక్క కొరత లేకుండా సమృద్ధి అయిన దేవుని ఆత్మతో పాటు సేవ చేసేదానికి నీకు అవకాశం దొరుకుతుంది. దేవుடைய வீட்டிலே அந்த இடத்திற்கு வந்து நீ ஊழியம் செய்யும் பொழுது அந்த இடத்தில் எந்த ஒரு குறைபாடு வராதபடி దేవుடைய ఉన్నతமான నోకం ఉన్నతமான சித்தம் அங்கு நிறைவேறும்படியான కార్యங்களை செய்வார். దేవుడు ఏం చెప్పాడంటే, నేను నీకు తోడుగా వస్తాను, నా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీకు చూపిస్తాను, కానీ తిరిగి నువ్వు ఈ చోటుకి వచ్చిన రావాలి అని చెప్తున్నాడు. தேவன் என்ன சொல்கிறார்? மீண்டும் நான் உனக்கு துணையா இருப்பேன், உன்னோடு கூட இருப்பேன், அதிசயமான ஆச்சரியமான காரியங்கள் செய்து மீண்டுமாக உன்னை அதே இடத்திற்கு கொண்டு வருவேன் என்று சொல்கிறார். ఈ చోటుకి రావాలి అని చెప్పాడు. இந்த இடத்திற்கு வர வேண்டும் என்று சொல்கிறார். కాబట్టి అలాగా బయలుదేరిన యాకోబు యొక్క జీవితంలో అవిధமாக புறப்பட்ட యాకోబుடைய வாழ்க்கையிலே దేవుడు తోడుగా ఉన్నాడు గాని தேவன் துணையா இருக்கிறாரே தவிர దేవుని ఇంటి యొక్క సంపూర్ణతలోకి యాకోబు రాలేదు. దేవుடைய పరిపూర్ణமான வீட்டுக்குள்ளாய் యాకోబు வரவில்லை. దేవుని ఇల్లు అని రాయబడింది. దేవుடைய வீடு என்று అంటే దేవుడు ఉండే స్థలము అని రాయబడింది. அப்படி என்றால் தேவன் வாசம் செய்கிற இடமா இருக்கிறது. దేవుడు ఉండే స్థలం ఏంది? యేసు ప్రభువే. దేవుడు இருக்கிற இடம் என்னவென்று சொன்னால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தான். యేసు ప్రభు చేయలేంది, లేకపోతే యేసు ప్రభు ఉన్న ఆ యొక్క పరిపూర్ణతలోకి నేను రానంత వరకు, ஆனால் நான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துக்குள்ளாக அந்த பரிபூர்ணத்திற்குள்ளாய் வராமல் இருப்பது நிமித்தமாக అంత పరిపూర్ణమైన సేవ శక్తితో నేను చేయలేను. அவ்வளவு பரிபூர்ணமான ஊழியத்தை என்னால் செய்ய முடியாது. అందుకని చాలా సార్లు మనం చాలా మందికి వాక్యం చెప్పండి, లేకపోతే దేవుని పరిచర్య చేయండి అంటే వాళ్ళు ముందుకు రాలేని స్థితిలో ఉంటారు. அநேகரை பார்க்கும் பொழுது ஊழியம் செய்யுங்கள், దేవుని வேலையை செய்யுங்கள் சொன்னால் அவருக்கு முன்னுக்கு வருவதில்லை. ఎందుకంటే వాళ్ళు అలాంటి పని చేయలేక
ఆగిపోయిన స్థితిలో కనబడతారు. ஏனென்றால் அவர்கள் அப்படிப்பட்ட ஊழியத்தையும் அப்படிப்பட்ட வேலையும் செய்ய முடியாமல் நின்று போனவர்களாய் காணப்படுகிறார்கள். యాకోబు జీవితంలో కూడా నేను మరలా అడిగి తీసుకొని వస్తాను అని చెప్పాడు. ஆனால் யாக்கோபுடைய வாழ்க்கையிலே நான் மீண்டும் உன்னை என்னிடத்திற்கு கொண்டு வருவேன் என்று சொன்னார். సో అట్లాంటి మహిమగల సేవ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? அப்படிப்பட்ட மகிமையான ஊழியம் செய்ய வேண்டும் என்று சொன்னால் என்ன செய்ய வேண்டும்? ఈ రోజు సేవకులైన నాతో పాటు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కనబడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ஆனால் என்னோடு கூட ஊழியக்காரனாக என்னோடு கூட இவ்வளவு விதமான ஊழியம் பங்காளிகளாக இருப்பதற்கு அநேக சூழ்நிலைகள் காணப்படும். కాబట్టి యోహాను సువార్తలో யோவானதின் சுவிசேஷத்தில் క్షమించండి, లూకా సువార్త 7వ అధ్యాయం. மன்னிங்கள், லூக்காவின் சுவிசேஷம் 7ஆம் அதிகாரம். పద్నాలుగవ వచనం. 7ஆம் அதிகாரம் 14ஆம் வசனம். பாடையை தொட்டார்கள். அதை சுமந்தவர்கள் விடுவார்கள். அப்போது அவர் வாலிபனே எழுந்திரு என்றார். உனக்கு எழுந்திரு என்று சொல்லுகிறேன் என்றார். ఇక్కడ ఒక చనిపోయిన ఒక యవనస్తుని తీసుకొని వెళ్తున్నారు. இங்கே ஒரு மரித்த வாலிபனை அவர்கள் சுமந்து கொண்டு வருகிறதை பார்க்கிறோம். యేసు ప్రభు ఆలస్యంగా వస్తున్నాడేమో అని మనం అనుకుంటాం. ஒருவேளை ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர் தாமதமாய் வருகிறார் என்று சொல்லி நாம் நினைப்போம். 11వ వచనంలో చూసినట్లయితే 11ஆம் వசனத்தில் பார்க்கும் பொழுது అనేక శిష్యులు యేసు ప్రభుతో పాటు ఆ పట్టణం లోపలికి వెళ్తున్నారు. அநேகமான சீஷர்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவோடு கூட சேர்ந்து அந்த பட்டணத்திற்குள்ளாய் பிரவேசிக்கிறார்கள். 12వ వచనంలో 12ஆம் வசனத்தில் ఆ పట్టణంలో నుంచి ఒక చనిపోయిన వ్యక్తిని బయటికి తీసుకొని వస్తున్నారు. அந்த ஊரின் வாசலுக்கு சமீபித்த பொழுது மரித்த ஒரு வாலிபனை அங்க கொண்டு வருகிறதை பார்க்கிறோம். తల్లికి ఒకే కుమారుడు. அந்த தாய்க்கு ஒரே மகனாய் இருந்தான். ఆమె విధవరాలు. அந்த தாய் விதவையாய் காணப்படுகிறார். గొప్ప సమూహము ఆమెతో పాటి ఉండెను. వెగు జనంగల్ అవరోడు కూడా వందాர்கள் என்று சொல்லி பார்க்கிறோம். ఈ చోట్ల చూసినట్లయితే ఒక స్త్రీకి ఏ సహాయం లేని ఒక ஸ்ரீ அட கనిపిస్తుంది. இங்கே பார்க்கும் பொழுது அந்த ஸ்திரீக்கு யாரும் கூட உதவி செய்யக்கூடாத முடியாத சூழ்நிலை காணப்படுகிறது. కాబట్టి ఆ పట్టణంలో అనేకులు ఆమెతో పాటు ఉండొచ్చు. அந்த పట్టణத்தில் அவரோடு கூட అనేక நபர்கள் ஜனங்கள் அவரோடு கூட இருந்தார்கள். అనేక రకమైన సహాయం ఆమెకి ఉండొచ్చు. అనేక విధமான ఉదవిகள் அவர்கள் செய்திருக்கலாம் கூட. కానీ ఆమెకి ఎవరు కూడా ఆ యొక్క కుమారుని బ్రతికించే దాంట్లో సహాయం చేయలేని స్థితిలో మనం చూస్తున్నాం. ஆனாலும் யாரும் கூட தன்னுடைய மகனை உயிர்ப்பிக்கும் அளவுக்கு அந்த அப்படிப்பட்ட உதவி யாரும் செய்யவில்லை. 13వ వచనంలో 13ஆம் వచனத்தில் ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమెని చూచి ఆమెని కనికరించి 7వ భాగము అని చెప్తున్నాడు. கிட்ட வந்து அந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர் அந்த விதவையினிடத்திற்கு வந்து அழாதே என்று சொல்கிறார். 14వ వచనంలో 14ஆம் వచனத்தில் ఏం చేస్తున్నాడు చూడండి. என்ன செய்கிறார் பாருங்கள். ఆయన ఏం మాట్లాడాడంట, చిన్నవాడా లెమ్మని చెప్పాను అని. వాలిబనే எழுந்திரு உனக்கு சொல்லுகிறேன் என்றார். ఆయన మాటలో అంత శక్తి ఉంది. அவருடைய வார்த்தையில் அவர் வல்லமை உண்டு. కాబట్టి చనిపోయిన వాడికి ఆయన మాట స్వరం ఎప్పుడైతే వినిపిస్తాదో, மரித்தவனுக்கு எப்பொழுது ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுடைய சத்தம் கேட்கிறதோ, చనిపోయిన వాడు కూడా లేపగలిగే శక్తి ఉంది దాంట్లో. ஏனென்றால் அந்த வார்த்தைக்கு அந்த சத்தத்திற்கு மரித்தவரும் கூட உயிர்ப்பிக்கும் அளவுக்கு வல்லமை உண்டு. చిన్నవాడ లెయ్యి అని చెప్తూ వాలిబనే எழுந்திரு என்று சொல்லுகிறார். యేసు ప్రభు వారి యొక్క మాటకి, యేసు ప్రభు వారి యొక్క స్వరముకి అంత శక్తి ఉంది. ஏனென்றால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுடைய வார்த்தைக்கும் அவருடைய சத்தத்திற்கும் அவ்வளவு வல்லமை உண்டு. మనం అనుకోవచ్చు బహుశా ఆయన తొందరగా వచ్చి ఉంటే బాగుంది కదా అనేసి. ஒருவேளை நாம் நினைக்கலாம், ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர் கொஞ்சம் சீக்கிரமா வந்திருந்தால் நன்றாய் இருந்திருக்குமே என்று நினைக்கலாம். ఇంత మోసముగా అయిపోయిందే, ஐயோ இவ்வளவு தாமதமாயிற்று, చనిపోయినాక వస్తున్నాడే, மரித்த பிறகு வருகிறாரே என்று நாம் நினைக்கலாம் అని మనం అనుకుంటాం. ஒருவேளை அவிதமாய் நம்ம நினைக்கலாம். కానీ ఆయన వచ్చిన సమయం ఎంతో శ్రేష్టంగా ఉండాడు. ஆனால் அவர் வந்த நேரமானது அங்க வெளியேற பெற்றதா இருக்கிறது. ఏం రాయబడింది, அங்க என்ன எழுதப்பட்டிருக்கிறது? పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిను అని రాయబడింది. அந்த పట్టణத்தில் உள்ளவர்கள் அநேகர் அதை கண்டு ஆச்சரியப்பட்டார்கள் என்று பார்க்கிறோம். వాళ్ళు దేవుని మహింపరిచారు అని రాయబడింది. அவர்கள் தேவனை மகிமைப்படுத்தினார்கள் என்று பார்க்கிறோம். ఇది యేసు ప్రభు వారి యొక్క స్వరములో, మాటలో ఉన్న శక్తి.
ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் வார்த்தையிலும் அவருடைய சத்தத்திலும் உள்ள వల్లமையை பார்க்கிறார்கள். చనిపోయిన వ్యక్తిని కూడా లేవనెత్తగలిగే శక్తి ఆయన యొక్క స్వరంలో ఉంది. மரித்தவர்களையும் உயிர்ப்பிக்கக்கூடிய அளவிற்கு ஒரு வார்த்தையிலே வல்லமை உண்டு என்று பார்க்கிறார்கள். ఈ యొక్క శక్తి ఈ రోజు మన ద్వారా మనలో నుంచి పని చేయాలి. இந்த வல்லமையானது நம்மோடு நம்மளிருந்து அங்க வேலை செய்ய வேண்டும் என்று நாம் விரும்புகிறோம். అలాగ పని చేయాలంటే యాకోబు ఆ ఇంట్లోకి లేదా యేసు ప్రభు ఉన్న చోటు లోపలికి రావాలి. யாக்கோபை போல நாமும் கூட அந்த இடத்திற்கு அந்த வீட்டில் தேவன் தங்கி எடுத்து தேவன் இருக்கிற வீட்டிற்கு நாம் வர வேண்டும். కాబట్టి ఆయనలో ఏ పాపం లేదు, அவரிடத்தில் எந்த ஒரு பாவம் இல்லை, ఏ కొరత లేదు, எந்த ஒரு குறைவும் இல்லை. అటువంటి సంఘముగా ఎప్పుడైతే మనం ఉంటామో, அப்படிப்பட்ட சபையாக எப்பொழுது நாம் இருக்கிறோமோ, నోట్లో వచ్చే చిన్న మాటలో ఆత్మ యొక్క ప్రవాహం ఉంటది. அவருடைய சிறிய வார்த்தையா இருந்தாலும் அவருடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையிலும் அவ்வளவு வல்லமை உண்டு. అది సంఘములో వినవాడిని జీవములోకి తీసుకుని వస్తది. சபையில இருந்து கேட்கிறவர்களுக்கு அது ஜீவனை கொடுக்கிறது. కాబట్టి ప్రజలు పట్టణంలో ఉన్న ప్రజల్ని దేవుణ్ణి చూసేటట్లు చేస్తది. ஆனால் அந்த பட்டணத்தில் இருக்கிற ஜனங்களை இவ்விதமாய் செய்யும் பொழுது அவர்கள் தேவனை பார்க்கக்கூடிய சூழ்நிலையில் கொண்டு வரும். పట్టణం అంతటిని సంఘం దగ్గరికి తీసుకొని వస్తది. அந்த பட்டணம் முழுவதுமாக சபையிடத்திற்கு கொண்டு வந்து சேர்க்கும். అట్లాంటి లేని స్థితిలో యేసు ప్రభుకి అడ్డుగా మనం ఉంటాము. ஒருவேளை அப்படி இல்லாத பட்சத்தில் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கு தடையாக நாம் காணப்படுகிறோம். మనలో నుంచి ఆయన పరిపూర్ణంగా పని చేయలేని స్థితిలో ఉంటాం. நாம் பரிபூர்ணமான அவருக்கு ஊழியம் செய்யக்கூடாத முடியாத நிலையில் காணப்படுவோம். కాబట్టి యాకోబు జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ஆனால் யாக்கோபுடைய வாழ்க்கையில தேவன் அநேக அற்புதமான காரியங்கள் செய்து வந்தார். ఎందుకు మరలా ఆ చోటుకి తీసుకొని వచ్చేదానికి. ஏனென்றால் மீண்டும் அந்த இடத்திற்கு கொண்டு வர வேண்டும் என்று. యేసు ప్రభు వలే ఆ ఇంటిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ చోటుకి రావాలి అనేసి. ஏனென்றால் அந்த இடத்திலே ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர் இருக்கிறார், அந்த இடத்திற்கு மீண்டும் வர வேண்டும் என்பதற்காக. ఆ చోట్లోకి రావాలంటే அந்த இடத்திற்கு வர வேண்டும் என்று சொன்னால் యాకోబు యొక్క జీవితంలో అనేక శ్రమలు వచ్చాయని మనకు అందరికీ తెలుసు. யாக்கோபுடைய வாழ்க்கையில அநேக பாடுகள் வந்தது நாம் அனைவரும் அறிந்ததுதான். బయలుదేరి వచ్చినాక లాబాన్ అనే వ్యక్తితో కలుస్తాడు. அவர் புறப்பட்டு வந்த பிறகு லாபான் என்னும் நபரை சந்தித்தார். తన ఇద్దరు భార్యల్ని తీసుకొని அவர் 2 மனைவிகளும் கொண்டு లాబాన్ని గెలుస్తాడన్నమాట. அந்த லாபானை ஜெயிக்கிறதை பார்க்கிறோம். లాబాన్ని గెలిచి తను బయలుదేరి వచ్చేటప్పుడు லாபானிடத்தில் அவர் வெற்றி சிறந்து புறப்பட்டு வரும் பொழுது ఆ ఇంటి వరకు రావాలన్నమాట. మరలా மீண்டும் அந்த வீட்டு வரைக்கும் வர வேண்டும். కాబట్టి అనేక శ్రమల్ని జయిస్తూ వచ్చినప్పుడు அநேக பாடுகளை ஜெயித்து வந்த பிறகு ఈ శ్రమ వచ్చింది. இந்த பாடு இந்த கஷ்டம் வந்தது. ఈ శ్రమ ఏంది, இந்த కష్టం என்ன ఏంది అక్కడ చూద్దాం. చూడండి, பாருங்கள். ఆదికాండం ஆதியாகமம் 32. ஆதியாகமம் 32ஆம் அதிகாரம் 6వ వచనం. 32ஆம் அதிகாரம் 6ஆம் வசனம். చాలు. ఇక్కడ తిరిగి రావాలంటే இந்த இடத்திற்கு மீண்டும் வர வேண்டும் என்று சொன்னால் తన సహోదరుడైన యేసాయి అడ్డముగా లేదా గెలవాల్సిన అవసరత అక్కడ ఉంది. தன்னுடைய சகோதரனாகிய ஏசாவை எதிர்க்க வேண்டும், இல்லை என்றால் அவருக்கு தடையாக இருக்க வேண்டும் என்ற சூழ்நிலை வந்தது. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. பாருங்கள், தேவன் எவ்வளவு பெரியவர் என்று பாருங்கள். ఆ చోటుకు వచ్చి அந்த இடத்திற்கு வந்து దేవుని యొక్క సంపూర్ణమైన ఆ యొక్క దేవుని యొక్క శక్తితో సేవ చేయాలంటే, தேவனுடைய பரிபூர்ணமான வல்லமையோடு சேர்ந்து அங்கு ஊழியம் செய்ய வேண்டும் என்று சொன்னால் దేవుడు ఒక ఆటంకముని మధ్యలో పెట్టాడు. தேவன் ஒரு தடையை குறுக்கே வைத்திருக்கிறார். చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు, அநேகர் கிறிஸ்தவர்கள் நினைப்பார்கள், సంఘములో ఆ యొక్క సహోదరుడు ఆ యొక్క సహోదరి వాళ్ళని ప్రభువే చూసుకుంటాడేమో, వాళ్ళు ఏదో ఒక రోజు మారుతారేమో, లేకపోతే ఏదో ఒక రోజు సమకూర్చబడతారేమో, ఆ రోజు మనం సేవ చేద్దాము
అని అనుకుంటా ఉంటారు. ஆனால் சபையிலே ஒரு சகோதரனும் அந்த சகோதரியும் நினைப்பார்கள், ஒரு நாளிலே அந்த அவர்கள் மூலமாக சபையை கட்டப்படும், ஊழியம் நடைபெறும், சபையானது அங்கு கொண்டு வரப்படும் என்று நினைப்பார்கள். அவர்கள் అందరికంటే ఎక్కువ సేవ చేసే అవసరత సేవకుడికి ఉంటది. ஏனென்றால் அங்கு அதிகமான பாரம் அந்த ஊழியக்காரனுக்கு உண்டு. ఇటువంటి అనేక పరిస్థితులు సేవకుడు అనుభవించినాకే ఇతరులకి బోధిస్తాడు. ஆனால் இப்படிப்பட்ட அநேகமான பாடுகளை அனுபவித்து மற்றவர்களுக்கு அவர் போதிக்கக்கூடியவராய் காணப்படுவார். ప్రేమతో బోధిస్తాడు గాని కోపంతో కాదు. அவர் அன்பாய் போதிப்பாரே தவிர கோபமாய் அல்ல. కాబట్టి అటువంటి స్థితిలో వచ్చి బోధించాలి, సేవ చేయాలి. அப்படிப்பட்ட சூழ்நிலை வந்து போதிக்க வேண்டும், ஊழியம் செய்ய வேண்டும். ఇప్పుడు యాకోబు యొక్క జీవితంలో ఇసాయి వస్తాడు, ఆ యొక్క స్థలంలోకి మరలా చేరాలి అంటే ఇసాయి అనే వ్యక్తి ఖచ్చితంగా రావాలి. ஆனால் மீண்டுமாக யாக்கோபு அந்த இடத்திற்கு போக வேண்டும் என்று சொன்னால் அவருக்கு இடையாக ஏசாயா கண்டிப்பா வர வேண்டும், அதை கடந்து அவர் போக வேண்டும். ఆ యొక్క ఇంటి వరకు రాకుండాను దేవుని ఇంట్లో లేనట్లే సమానం అది. ஆனால் அந்த வீட்டிற்கு அந்த இடத்திற்கு வரவில்லை என்று சொன்னால் நீ தேவனுடைய வீட்டில் இல்லாததுக்கு சமம். బహుశా ప్రభు నీతో ఉండొచ్చేమో, ஒருவேளை ஒரு இடத்தில் ஆண்டவர் தேவன் இருக்கலாம் கூட, నీతోనే రావచ్చేమో, உன்னோட கூட வரலாம் கூட, నీకు కావాల్సిందంతా కూడా ఇయ్యొచ్చేమో, ஒருவேளை உங்களுக்கு தேவையானது எல்லாவற்றையும் கொடுக்கலாம் கூட, అయినా కూడా నువ్వు సంఘంలో లేనట్లే, ஆனாலும் கூட நீங்கள் சபையில் இல்லாதது ஒரு சமம் அது. అయినా కానీ దేవుని ప్రజల్లో లేనట్లే, ஆனால் தேவனுடைய ஜனங்களோடு நீங்கள் இணையாமல் சேராமல் இருப்பதற்கு சமம் அது. కూడా ఆ ఇంట్లో రానట్లే, ஆனாலும் கூட அந்த வீட்டில் வராததற்கு சமம். కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు, ఆ పనిలో ఉన్నప్పుడు, ఈ పనిలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు అనేసి తృప్తి చెందుతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఇంట్లోకి వచ్చే కాడికి దేవుడు నీతో ఉండడు. ஒருவேளை நாம் வீட்டில் தனித்து இருக்கும் பொழுது தேவன் என்னோடு கூட இருக்கிறார், நான் செய்யும் வேலையோடு இருக்கிறார், எல்லாவற்றிலும் இருக்கிறார் என்று நாம் நினைப்போம். ஆனால் தேவனுடைய வீட்டில் வரும்பொழுது தேவன் நம்மோடு கூட இல்லை என்ற காரியத்தை நம்ம உணர முடியும். ప్రభు సేవ చేసేటప్పుడు ప్రభువా నాతో లేవు కదా నువ్వు, నేను చేయలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను వాక్యం చెప్పలేకపోతున్నాను, నేను ధైర్యంగా ముందర ఉండలేకపోతున్నాను ప్రశ్న. ஆனால் ஊழியம் செய்வதற்கோ வேதத்தை வாசிப்பதற்கோ ஊழியம் இல்லை என்றால் வேதம் போதிப்பதற்கோ ஆண்டவரே நீர் என்னோடு கூட இல்லை என்று சொல்லி அப்படிப்பட்ட தைரியம் வராமல் இருக்கிறது. ఆ సమయంలో ఇద్దరు నీతో పోరాడుతూ ఉంటారు, ఒకడు దేవుడు, రెండోది సాతాను. அந்த நேரத்தில் இரண்டு நபர்கள் உன்னோடு கூட போராடுவார்கள், ஒன்று ஆண்டவர், மற்றவர் சாத்தான். దేవుడు ఏమని పోరాడతారు? ధైర్యం చేసుకో, పో, ముందుకు పో, మాట్లాడు, నువ్వు నా సన్నిధిలోకి రావాలని దేవుడు పోరాడతాడు. ஆனால் தேவன் என்ன பேசுவார்? நீ போ, தேவனுடைய வார்த்தையை, என்னுடைய வார்த்தையை போதி, என்னுடைய సన్నిధి என்னோடு கூட இருக்கும் என்று சொல்லுவார். లేదు నువ్వు పో, యేసయ్య అనే నీ సహోదరుతో మాట్లాడు, నేను నీకు కృపేస్తాను, నువ్వు ఆయన దాటితే గానీ నా ఇంట్లోకి రాలేవు, నా పరిపూర్ణతతో నువ్వు సేవ చేయలేవు, సంఘము అభివృద్ధిలోకి రాదు అనేసి దేవుడు పోరాడుతూ ఉంటాడు రాత్రంతా. ஆனால் கூட தேவன் யாக்கோபோட ஏசாவை நீ சந்திக்க வேண்டும், அவர் எதிர்கொள்ள வேண்டும், விதமாய் செய்தாலுடைய நீ தேவனுடைய வீட்டிலும் சபையிலும் நீ ஊழியம் செய்யக்கூடியவராய் காணப்படுவாய். ఒకవేళ నువ్వు నాతో పోరాడబాకు, నేను చెయ్యను చేయలేను అని ఆగనే ఉంటే, ఒకవేళ ఆ యొక్క దేవుడు వదిలేస్తే రెండో వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు, ఆ వ్యక్తి పేరు లేకపోతే అతని పేరు సాతాన్. ஒருவேளை தேவன் உன்னை நீ அவரை தேடினாலும் கூட, ஒருவேளை தேவனிடத்தில் பேசவில்லை என்று சொன்னால் மற்றொரு நபர் உன்னிடத்தில் இடைப்படுவார், அவர்தான் சாத்தான். ఆ సాతాన్ ఏం చేస్తుంది? ఇది మోషే, ఈ యొక్క మోషే శరీరంతో దేవుని యొక్క దూత పోరాడుతుంది, సాతాన్ పోరాడుతుంది. సాతాన్ ఏమని పోరాడుతుంది? ఇది నాకు కావాలి, దేవుడే పోరాడుతున్నాడు, ఇది నాకు కావాలని పోరాడుతున్నాడు. ஆனால் மோசே சரீரத்திற்கு வந்து தேவ தூதரும் சாத்தானும் போரிடுகிறது. சாத்தான் சொல்லுகிறது எனக்கு வேண்டும் என்று சொல்லுகிறது, தேவதூதன் எனக்கு வேண்டும் என்று சொல்லுகிறது. సాతాన్ ఎందుకు ఇది నాకు కావాలని చెప్తుంది? எதற்காக சாத்தான் இந்த சரீரம் எனக்கு வேண்டும் என்று சொல்லி கேட்டது? నాకు సంబంధించింది ఇతరులో ఏదో ఉంది. ஏனென்றால் எனக்கு சம்பந்தப்பட்டது இந்த நபரிடத்தில் ஏதோ ஒன்று. ఒకవేళ ప్రభులో ఉన్న పాత్ర పరిపూర్ణంగా లేదంటే మిగిలిన పాత్ర దేంతో నింపబడుతుందంటే సాతాన్ దీంతో నింపబడి ఉంటది. ஒருவேளை ஆண்டவருக்கு பரிபூர்ணமான பாத்திரமாய் நாம் நிரப்பப்படவில்லை என்று சொன்னால் மீண்டுமாக சாத்தானுக்கு தேவையான காரியத்தில் நாம் நிரப்பப்பட்டிருக்கிறோம் என்று பொருள். యోహాను సువార్తలో రాయబడింది, ఇదిగో లోక అధికారి వస్తున్నాడు, ఆయనలో నాది ఏమీ లేదు అంటాడు. யோவான் சுவிசேஷத்தில் சொல்ற உலகத்தின் அதிபதி வருகிறார், அவரிடத்தில் எனக்கு ஒன்றுமில்லை என்று சொல்கிறார். కాబట్టి యేసు ప్రభులో లోక సంబంధం ఏది ఉండదు. ஆனால் ஆண்டவராக இயேசு கிறிஸ்துக்குள்ளாக உலகத்தினுடைய காரியங்கள் ஒன்றும் இருக்காது. ఆ గొప్ప ప్రేమ ఉంటది, గొప్ప కనికరము, గొప్ప దయ, చెప్పలని లేని ప్రాణం పెట్టిన ప్రేమ ఉంటది ఆయనలో. அங்கே பெரிய சந்தோஷமும் சமாதானமும் இரக்கமும் அவர் உயிர் தியாகம் செய்த காட்டிலும் அதிகமாக எதுவும் இருக்காது. ఒకవేళ అది లేకపోతే ఇంకేమున్నట్లు? ஒருவேளை அது இல்லை என்று சொன்னால் வேற என்ன இருக்கும்? సాతాన్ యొక్క భాగం ఉన్నట్లే. அங்க சாத்தானுடைய மீதியான பகுதி இருக்கும். కాబట్టి సాతాన్ మరలా వస్తాడు, மீண்டுமாக சாத்தான் மீண்டுமாக வரக்கூடும். ఇది నాకు కావాలి, இது எனக்கு வேண்டும், ఇతనిలో నాది ఉంది అనేసి. என்றால் அவனுக்குள்ளாக என்னுடையது உண்டு என்று. ఈ రెండు పోరాటాల్లో ఏ పోరాటంలో ఉండావేమో, ஒருவேளை இந்த இரண்டு போராட்டங்களுக்குள்ள
போராட்டத்துக்குள்ளாக நாம் எந்த போராட்டத்திற்குள் காணப்படுகிறோம்? దేవుడితో పోరాడతాం అంటే మంచిదే. ஒருவேளை தேவனோடு கூட போராடினால் அது நல்லதுதான். లేకపోతే మళ్ళా సాతాను నీ జీవితంలో ప్రవేశించి నువ్వు నావాడివి అంటున్నాడా? ஒருவேளை சாத்தான் நம்முடைய வாழ்க்கையில குறுக்கிட்டு நீ என்னுடையவனா என்று சொல்லுகிறானா? జాగ్రత్తగా ఉండాలి, ஜாக்கிரதையா இருக்க வேண்டும். కాబట్టి ఒక్కడే మిగిలిపోయాడు. அங்கு தனித்திருந்தான். సంఘం ముందుకు పోవటం లేదు. சபை இடத்திற்கு முன்னுக்கு அவர் வரவில்லை. యాకోబే కారణమై ఉంటున్నాడు దానికి. ஒருவேளை யாக்கோபு அதற்கு காரணமாக இருந்திருக்க கூடும். బాగా అర్థమైంది. யாக்கோபு நன்றாக புரிந்தது. కుటుంబానికి ఏసాయికి ఏ సంబంధం లేదు. என் குடும்பத்திற்கும் ஏசாய்க்கும் எந்த ஒரு சம்பந்தமும் இல்லை. నేను నా కుటుంబాన్ని దేవుని యొక్క పరిపూర్ణమైన సన్నిధిలోకి తీసుకొని పోవాలంటే ఈ ఏసాయిని దాటాలి ఖచ్చితంగా. நானும் என் குடும்பத்தையும் பரிபூர்ணமான தேவனுடைய வீட்டுக்கு கொண்டு செல்ல வேண்டும் என்று சொன்னால் இந்த ஏசாயாவை நான் கடந்து போக வேண்டியது அவசியமான ஒன்றா இருக்கிறது. ముందుకు పోవాలంటే మాటి మాటికి ఆ యొక్క కొరత మధ్యలో వస్తుంది. ஆனால் நான் முன்னேறி செல்ல வேண்டும் என்று சொன்னால் மீண்டும் மீண்டும் என்னுடைய குறைகளை எனக்கு தடையாக வந்து கொண்டிருக்கிறது. ఏసాయిని దాటాలి కదా, ஏசாயாவை தாண்ட வேண்டும் அல்லவா, ఏసాయిని దాటాలి కదా, ஏசாயா தாண்ட வேண்டும் அல்லவா, దాటకుండా రాలేము కదా, நாம் அதை கடந்து போகாமல் வர முடியாது அல்லவா. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, அன்பான சகோதரனே சகோதரி, క్రైస్తవ జీవితంలో చాలా మంది ఇటువంటి స్థితిలో ఇరుక్కుపోయి ఉండేది మనం చూస్తున్నాం. கிறிஸ்துவ வாழ்க்கையில அநேகர் விதமாய் அதுல சிக்குண்டு படுகிறதை நாம் பார்த்து கொண்டிருக்கிறோம். రాత్రి వేళలో ఉండవని తెలుసుకో. ஆனால் நாம் இரவிலே இருக்கிறோம் என்று தெரிந்து கொள். నీ జీవితంలో ఇంకా వెలుగు రాలేదని తెలుసుకో. வாழ்க்கையில் இன்னும் வெளிச்சம் வரவில்லை என்று நாம் தெரிந்து கொள்ள வேண்டும். పేతురు మొదటి అధ్యాయము మొదటి యోహాను మొదటి అధ్యాయంలో ఇంకా చీకట్లోనే ఉన్నావు. ஆனால் 1 யோவான் 1ஆம் அதிகாரத்தின்படியாக இன்னும் நீ இருளிலே காணப்படுகிறாய். ఈ సహోదరిని ద్వేషించినట్లుగా ఉంటే, ஒருவேளை இந்த சகோதரனை ద్వేషిத்திருந்தால், నీ పాపాలు క్షమించబడ్డాయని మర్చిపోయావు. ஒருவேளை பாவங்களை மன்னித்திருப்பது என்று சொல்லி மறந்திருக்க கூடும். ఎక్కడికి పోతున్నావో నీకు ఇంకా తెలియదు. நீ எங்கே போய் கொண்டிருக்கிறாய் என்று உனக்கு தெரியாது. చీకట్లోనే ఉన్నావు. நீ இன்னும் இருளிலே கடந்து போய் கொண்டிருக்கிறாய். రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. அந்த ராத்திரியிலே யாக்கோபு தனித்திருந்தான் என்று பார்க்கிறோம். రాత్రిలో ఉన్నావు, ఇంకా వెలుగు రాలేదు. ஆனால் இன்னும் அவன் இருளிலே காணப்படுகிறான், வெளிச்சம் வரவில்லை. కాబట్టి అనేక మంది జీవితంలో రాత్రిలో ఉన్నారు. அநேகருடைய வாழ்க்கையில பார்க்கும்போது இன்னும் அவர் இருளிலே காணப்படுகிறார்கள். సహోదరుని గెలవాలి అని పోరాటంలో ఉన్నాము. ஆனால் சகோதரனை ஜெயிக்க வேண்டும், சகோதரனை ஜெயிக்க வேண்டும் என்று போராட்டத்திற்குள்ளாய் காணப்படுகிறீர்கள். అది గెలవకుండా ముందుకు సాగలేమని పోరాటంలో ఉన్నాము. அதை ஜெயிக்க முடியாமல் முன்னேறி செல்ல முடியாது என்று கூடிய சூழலில் போராட்டத்தில் காணப்படுகிறோம். పోతే ఏమవుతుంది అని భయంలో ఉన్నాము. ஒருவேளை முன்னேறி சென்றால் முன்னுக்கு போனால் என்ன ஆகிவிடுமோ என்று பயத்தில் காணப்படுகிறோம். పోకూడదు, ఎస్ఐ వద్దు అనేసి చెప్పలేదు కానీ భయంగా ఉంది అని చెప్తున్నాడు. ஒருவேளை முன்னேறி செல்ல முடியாமல் சொல்லவில்லை, ஆனால் பயமா இருக்கிறது என்று சொல்கிறார். కాబట్టి అనేక క్రైస్తవులు భయములో ఉండారు. அநேகமான கிறிஸ்தவர்கள் பயத்திற்குள்ளாய் காணப்படுகிறார்கள். కాబట్టి ప్రియమైన సహోదరా, నువ్వు వచ్చి ఇష్టపడటం లేదని వాక్యం చెప్పట్టు. యాకోబు ఇష్టపడటం లేదని చెప్పలేదు కానీ భయపడుతున్నాడని చెప్తుంది. ஆனால் అన్మానవర్களே, యాకోబు அதை విரும்பவில்லை என்று சொல்லவில்லை, ஆனால் యాకోబు భయపడుகிறான் என்று சொல்லப்படுகிறது. కాబట్టి అది నిమిత్తமாக దేవుని యొక్క సన్నిధిలోకి చేరకుండా అడ్డు అయిపోయింది. దేవుடைய சமூகத்திற்கும் దేవుడి సన్నిధికి వరే తడయా இருக்கிறது. ఇప్పుడు దేవుని సంఘంని నడిపించాలంటే దేవుడు ఏం చేయాలి? దేవుని సభயை వழிநடத்தப்பட வேண்டும் என்று சொன்னால் దేవుడు என்ன செய்ய வேண்டும்? నిన్ను కాకుండా ఇంకొకరిని వాడుకుంటే నీకు ఇష్టపడతావా? ஒருவேளை உங்களை தவிர்த்து மற்ற நபர்களை பயன்படுத்த வேண்டும் என்று சொன்னால் நீங்கள் விரும்புவீர்களா? దేవుని యొక్క శరీరానికి అవమానం అయిపోతుంది కదా. దేవుడి శరీరத்திற்கு అవమానத்தை கொண்டு வரும் அல்லவா? యేసు ప్రభువుకి అవమానం అయిపోతుంది కదా. యేసు క్రీస్తువానికి అవమానం கொண்டு வரும் அல்லவா? దేవుడు అది కూడా చేయలేడు కదా. దేవుడు అది కూడా செய்ய மாட்டார் அல்லவா? కదా వాడుకోవాలి, నిన్నే కదా వాడుకోవాలి, உன்னைதானே பயன்படுத்த வேண்டும். ఆ వ్యక్తి కూడా అక్కడే ఆగిపోయాడు. அந்த நபரும் கூட அங்கே நின்று போய்விட்டார். పోరాడాల్సి వచ్చింది, மீண்டும் போராட வேண்டிய சூழ்நிலை. దేవుడినే ఆపేసిన యాకోబు, தேவனையே அங்கே நிறுத்தின யாக்கோபு ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు என்ன செய்ய வேண்டும் இப்பொழுது? యాకోబు, నిన్ను తప్ప నేను వేరే ఎవరిని వాడుకోలేను. யாக்கோபை தவிர மற்ற யாரும் நானும் பயன்படுத்த மாட்டேன். నువ్వే కదా నా శరీరము, நீதான் என்னுடைய சரீரம். కాబట్టి ఇద్దరి యొక్క పోరాటము ప్రారంభించింది. அங்க இருவருடைய போராட்டம் அங்க ஆரம்பித்தது. యాకోబు యొక్క జీవితంలో వెలుగు సూర్యుడు ఉదయించాడు. யாக்கோபுடைய வாழ்க்கையிலே சூரியன் உதித்தார். తండ్రి యొక్క సహాయాన్ని పొందాడు. దేవుடைய ఉదవిயை పెట్టుకొండారు. ప్రార్థన చేస్తున్నాడు, జెబితు கொண்டிருக்கிறார். కాబట్టి ఏ దేవుడైతే నన్ను తీసుకొని నా తోడు వస్తానని చెప్పాడు, எந்த தேவன் எனக்கு துணையாயிருந்து என்னை கொண்டு வருவார் என்று சொன்னாரோ ఆ దేవుడు నన్ను ముందుకు సాగేదానికి సహాయం చేస్తాడు. அந்த தேவன் தாமே நான் முன்னேறி போக முடியாக எனக்கு உதவி செய்வார் என்றார். కాబట్టి ఆ రాత్రి తన ప్రార్థన, నా దేవా నన్ను ఆశీర్వదించు. அந்த ராத்திரியிலே அவருடைய ஜெபமானது, ஆண்டவரே நீர் என்னை, தேவனே நீர் ஆசீர்வதிக்க வேண்டும் என்று சொல்கிறார். నేను ముందుకు సాగాలి, நான் முன்னேறி போக வேண்டும் என்று சொன்னால், సాగాలంటే ఈ వ్యక్తిని దాటాలి. நான் முன்னேறி போக வேண்டும் என்று சொன்னால் இந்த நபரை கடந்து போக வேண்டும். నన్ను ఆశీర్వదించు, எனவே ஆசீர்வதிக்க வேண்டும். అప్పుడు ఆయన యొక్క జీవితంలోకి వెలుగు లేకపోతే సూర్యుడు ఉదయించెను అని రాయబడింది. அவருடைய வாழ்க்கையில வெளிச்சமானது, அந்த சூரிய உதயமானது காணப்பட்டது. కాబట్టి రెండవది ప్రార్థన, இரண்டாவதாக ஜெபம் காணப்படுகிறது. ఈ యొక్క స్థానం దాటకుండా
ఈ యొక్క స్థానం దాటకుండా దేవుని యొక్క ఇల్లు ఖాళీగా ఉంటది. இந்த இடத்தை இந்த ஸ்தானத்தை நாம் கடந்து போகவில்லை என்று சொன்னால் தேவனுடைய வீடானது வெறுமையாய் காலியாய் காணப்படும். ఆ రాత్రి ఆయన ఒక్కడే మిగిలిపోయాను. அந்த இரவு முழுவதுமாக அவர் தனித்திருந்தார் என்று பார்க்கிறோம். ఆయన ప్రార్థన ఆయన ఒక్కడి యొక్క ప్రార్థనే. அவருடைய ஜெபமானது அவர் தனிப்பட்ட ஜெபமாய் தனித்து ஜெபித்துக் கொண்டிருந்தார். ఏమని ప్రార్థన చేస్తున్నాడు? என்னவாக ஜெபித்தார்? నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే, நீர் என்னை ஆசீர்வதித்தாலொழிய నేను నిన్ను நான் உம்மை போக விடேன், వదిలించను. కాబట్టి ప్రియమైన సంగమా, பிரியமான சபையாரே, ఇది మన ప్రార్థన ఉండాలి ఈ దినము. இந்த நாட்களில் இப்படிப்பட்ட ஜெபமானது நம்முடைய வாழ்க்கையில் காணப்பட வேண்டும். కాబట్టి సంఘములో లేకపోతే దేవుని ఇంట్లో మనం కనబడాలంటే, நாம் சபையிலும் தேவனுடைய வீட்டில் நாம் காணப்பட வேண்டும் என்று சொன்னால், ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను వదిలించను. ஆண்டவரே நீர் தேவனை நீர் ஆசீர்வதித்தாலொழிய நான் உம்மை விடமாட்டேன். నేను నీ ఇంట్లో కనబడాలి. நம்முடைய வீட்டில காணப்பட வேண்டும். ప్రజలందరినీ కూడా నీ ఇంటికి తీసుకొని పోవాలి. ஜனங்கள் எல்லோரும் நான் உம்முடைய வீட்டிற்கு அழைத்து வர வேண்டும். అనేకులకి రక్షణగా ఉండాలి. அநேகர்களுக்கு ரட்சிப்புக்கு உதாரணமாக இருக்க வேண்டும். మార్గంలో నేను ఆగిపోకుండా ఉండాలంటే, ஒருவேளை வழி மார்க்கத்தில் நான் நின்று போகாமல் இருக்க வேண்டும் என்று சொன்னால், సంఘం మార్గంలో ఆగిపోకుండా ఉండాలంటే, ஒருவேளை சபையுடைய மார்க்கத்திலே வழியில நாம் நிற்காமல் இருக்க வேண்டும் என்று சொன்னால், ఈ రాత్రి నీకు నాకు పోరాటమే. இந்த ராத்திரியிலே உங்களுக்கும் எனக்கு ஒரு போராட்டம் உண்டு. ఎంతవరకు పోరాటము? இதுவரைக்கும் நமக்கு போராட்டம். ఖచ్చితంగా ప్రియుడా ఆలస్యం చేయబాకు. நிச்சயமாக பிரியமானவர்களை தாமதிக்காதீர்கள். ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదలను అని ప్రార్థన ప్రారంభించు. ஆசீர்வதித்தாலொழிய நான் உம்மை விடேன் என்று சொல்கிறான் யாக்கோபு. ఖచ్చితంగా ఈ రోజే ఆఖరి దినంగా ఉండాలి. ஒருவேளை இதுதான் நம்ம கடைசியுடைய நாளா இருக்க வேண்டும். ఆశీర్వదించడానికి నేను వదలను అని చెప్పాడు. ஆசீர்வதித்தாலொழிய நான் உம்மை விடமாட்டேன் என்று சொல்கிறார். ప్రార్థన నీకు నాకు చాలా అవసరమై ఉంటుంది. இப்படிப்பட்ட ஜெபமானது உங்களுக்கும் எனக்கும் மிக தேவையான ஒன்றா இருக்கிறது. ప్రియుడా బలపడు. ప్రియమానవர்களே, நாம் பலப்பட வேண்டும். కాబట్టి దేవుని ఇంట్లోకి మనం వెళ్ళాలి. దేవుని வீட்டிற்கு நாம் போக வேண்டும். దేవుని యొక్క సన్నిధి యొక్క పరిపూర్ణత నీ యొక్క ఇంటి వారు అనుభవించాలి. దేవుని పరిపూర్ణமான காரியத்தை நாமும் நம் வீட்டார் அனைவரும் அனுபவிக்க வேண்டும். ఆ యొక్క ఇంటి యొక్క సంతోషం అందరికీ ఉండాలి. அந்த வீட்டுடைய சந்தோஷம் நம் அனைவருக்கும் வேண்டும். యేసు ప్రభు వారి యొక్క స్వరం విని చచ్చిన వాడు లేవాలంటే నువ్వు రావాల్సిందే. ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் சத்தத்தை அவருடைய குரலையும் கேட்டு மரித்தவரும் எழுந்திருக்க வேண்டும் என்று சொன்னால் நாம் சபைக்கு வர வேண்டும். కాబట్టి ఆయన ఇంటికి పోయే లోప ఆయనకున్న అడ్డు ఈసాయుగా ఉన్నాడు. ஆனால் அவர் வீட்டுக்கு போக வேண்டும் என்று சொன்னால் அவருக்கு தடையாக ஏசாயா இருந்தான். ఇటువంటి ప్రార్థన మనం కూడా చేసేదానికి దేవుడు సహాయం చేయను. இப்படிப்பட்ட ஜெபம் கூட நாம் கூட ஏறெடுக்க தேவன் தாமே நமக்கு உதவி செய்வாராக. యాకోబు ఆగను మనం కూడా విశ్వసించాలి. யாக்கோபு செய்த காரியத்தை நாமும் கூட விசுவாசிக்க வேண்டும். యాకోబు జీవితంని మనకు మాదిరిగా ఉంచాడు. யாக்கோபுடைய வாழ்க்கையை நமக்கு மாதிரியாய் வைத்து போனார். ఎంత భయం ఉన్నప్పటికీ, எவ்வளவு பயம் இருந்தாலும் கூட ఆయన ధైర్యంగా ముందుకు సాగినప్పుడు, அவர் தைரியமாய் முன்னேறி போகும் பொழுது ఆయన నడుచుకుంటూ ముందుకెళ్తూ వచ్చాడు. அவர் விதமாய் முன் நடந்து போனார். 7 మార్లు సాష్టాంగ పడుతూ వచ్చాడు. 7 முறை சாஷ்டாங்கமாய் விழுந்தார். ఎంతో ఇష్టపడి ముందుకు వెళ్తూ వచ్చాడు. எவ்வளவாய் அவர் விருப்பப்பட்டு முன்னேறி போனார். అప్పుడు ఈషా 4వ వచనంలో చూసి దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. அவர் ஏசா பார்த்து தூரத்திலிருந்து ஓடி வந்தார் என்று మెడ మీద పడ్డాడు. அவர் కడితే అணைத்துக் கொண்டார். ముద్దు పెట్టాడు. அவர் కట్టికొండి ముత్తం கொடுத்தார். వాళ్ళు ఏడిచారు అని రాయబడింది. அவர்கள் అழுதார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. యాకోబు యొక్క జీవితంలో నీకు దేవుడు కలిగించే విజయంని దేవుడు చూపిస్తున్నాడు. ஆனால் యాకోబుக்கு கொடுத்த அந்த ஜெயத்தை முன்னுக்கு முன்னாடி வாழ்க்கையில கொடுக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். విజయంని నువ్వు నేను నమ్మాలి. இந்த ஜெயத்தை நீங்கள் நான் విశ్వాసத்தை నమ్మిక வைக்க வேண்டும். జీవితంలో చేసింది నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా చేసేదానికి శక్తి కలిగిన వాడు అని విశ్వసించాలి. యాకోబుடைய வாழ்க்கையில செய்த காரியத்தை என்னுடைய வாழ்க்கையிலும் செய்ய தேவன் வல்லமை உள்ளவர் என்று நாம் விசுவாசிக்க வேண்டும். కాబట్టి ముందుకు సాగుటకు ఇష్టపడాలి. நாம் கூட முன்னேறுவதற்கு நாம் விருப்பப்பட வேண்டும். లేకపోతే అలాగనే ఉండిపోతే, ஒருவேளை அவ்விதமாய் இருப்போம் என்று சொன்னால், కాబట్టి దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క సంఘములో నేను లేనట్లు అర్థము. நாம் தேவனுடைய வீட்டிலும் தேவனுடைய ஆலயத்திலும் இல்லை என்று அதற்கு பொருள். ప్రభు ద్వారా వాడబడలేని స్థితిలో ఉన్నామని అర్థం. தேவனால் நாம் பயன்படுத்த முடியாத சூழ்நிலையில் காணப்படுவோம். అటువంటి స్థితిలో ఉండాలని ఇష్టపడుతున్నావా? அவ்விதமான சூழ்நிலை இருக்க வேண்டும் என்று நாம் விரும்புகிறோமா? దేవునితో పోరాడుతున్నామా? இல்லை என்றால் தேவனோடு கூட போராடி கொண்டிருக்கிறோமா? స్థానము దాటకుండా దేవుని ఇంట్లో పరిచర్య చేసేది అసంభవము. ஆனால் இந்த ஸ்தானத்தை தாண்டி தேவனுடைய வீட்டில் ஊழியம் செய்வது அது கூடாத காரியம். కాబట్టి యాకోబు యొక్క ప్రార్థన ఈ దినము మనకు అవసరమే ఉంటుంది. யாக்கோபுடைய ஜெபமானது இந்நாளிலே நமக்கு அது தேவையான ஒன்றா இருக்கிறது. ప్రార్థన చేసుకుందాం. ஜெபிப்போம். ఒక నిమిషం முழங்கால் படிடுவோம்.